సుప్రీంకోర్టు తీర్పుల్లోనే ఇచ్చింది. భగవంతుని యొక్క ఆస్తులకి ఎవరు ఆధారం అంటే భగవంతుడు అనేటువంటి రూపం ఒక మైనారిటీ బిడ్డతో సమానమైన మైనారిటీ బిడ్డ యొక్క ఆస్తిపాస్తుల్ని వారి హక్కుల్ని ఎవరు కాపాడేయాలంటే ఆ కుటుంబ పెద్ద కాపాడాలి. ఇవాళ భగవంతుడికి కుటుంబ పెద్ద రాష్ట్ర ప్రభుత్వమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా నిలబడి ఆ దైవం యొక్క ఆస్తిపాస్తుల్ని కాపాడాలి. ఎక్కడైనా దుర్మార్గం జరిగినా దురాక్రమణ జరిగినా వాటిని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి తీసుకొచ్చి అప్పచెప్పడంలో ఏమాత్రం ఉపేక్షించడం జరగదు. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న ఆలయాల యొక్క ఆస్తిపాస్తులన్నీ మేము నోటిఫై చేయడం జరిగింది. సెక్షన్ 22A(1)(c) కింద దేవాలయ భూములన్నీ దేవాదాయ భూములన్నీ దీన్ని మనం చేశాం. దాంట్లోనే 6,40,000 ఎకరాలకు ఇవాళ దేవాదాయ ఆస్తులుగా ఉన్నాయి. 1,50,000 ఎకరాల భూమి సర్వీస్ ఇనాముల కింద ఎవరైతే ఆలయాల్లో నిత్యం అర్చకులుగా పూజలు చేస్తారో, లేకుంటే అక్కడ రజకులుగా ఉంటారు, నాయీ బ్రాహ్మణులుగా ఉంటారు, సేవకు ఉపయోగపడేటువంటి వాళ్ళందరికీ సర్వీస్ ఈనాం అనేటువంటి చట్టం కింద వాళ్ళకి భూములు ఇచ్చాం. అటువంటి 1.5 లక్షల ఎకరాలు ఉంది. అవి కూడా చాలా వరకు అన్యాక్రాంతమైనవి అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇవాళ కూడా కొంతమంది నాయీ బ్రాహ్మణులు వచ్చి మా భూమికి 22A(1)(c) కింద రికార్డ్ అయింది, మా భూములు మాకు ఇప్పించండి అంటే వాళ్ళనే నేనే ప్రశ్నించడం జరిగింది. మీకు 22(1)(c) కింద భూములు ఉన్నాయంటే సర్వీస్ ఇనాం భూములు మీకు ఇచ్చాం. మీ భూములు ఇది ఎందుకు ఇచ్చాం? ఆ ఆలయంలో మీరు నిత్యం పనిచేయాలి, మీ వారసులు కూడా పనిచేయాలి. పని చేసేవాళ్ళు అందులో హక్కుదారులు అవుతారని ఇచ్చాం. మీరు అమ్ముకుపోతామను, మీరు వాటిని పరాధీనం చేస్తామను, లేదు కుటుంబాలే మేము ఇతర దేశాలకు వెళ్ళిపోతూ మొగరికి అమ్మేసిపోతామంటే అది చట్ట ప్రకారం చెల్లదు. ఆ భూమి మళ్ళీ సర్వీస్ ఈనాం భూమి కింద దేవాదాయ శాఖకే పరిమితం అవుతుందని చెప్పి వాళ్ళని ఒప్పించి పంపడం జరిగింది.